అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక యూ హ్యావ్ దట్ ఎనర్జీ అండ్ దట్ అగ్రెసివ్నెస్, దట్ స్మార్ట్నెస్. అలాగే సినిమా యాక్టర్లకి పోలీసులకి ఒక అవినాభావ సంబంధం ఉంది. సినిమా వాళ్ళకి ఎంతైతే గ్లామర్ ఉంటుందో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతే గ్లామర్ ఉంటుంది, ఎస్పెషలీ టు ది ఆఫీసర్స్ ఇన్ ద టాప్ లెవెల్. దే ఆర్ లైక్ లుక్డ్ అప్. సో మీకు అలాంటి సినిమాలు కూడా పోలీస్ ఆఫీసర్స్ పైన ప్రతి సినిమాలో ఏదో రోలు ఏదో విలన్ గాను, కానీ ఇంతకు ముందు విలన్స్ ఉండేవాళ్ళు, బాగా హీరోలు ఎక్కువ. ఇప్పుడు సినిమా సింగం వచ్చినప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్స్ ఆర్ బీయింగ్ అంటే డెమి గాడ్స్ లాగా అనమాట. సో మీరు పర్సనల్గా ఎప్పుడైనా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అయ్యారా? పీపుల్ అంటే మీకు అడ్మైరర్స్ ఉండటం, ఫ్యాన్ క్లబ్స్? అవునండి, అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అయితే ఉంటుంది, ఒక స్పెషల్ లుక్ ఇస్తారు అందరూ. కాలేజెస్కి స్కూల్ ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు కూడా చూస్తాను కదా, పిల్లలు వచ్చి దగ్గర ఫోటోలు తీసుకోవడం. ఇది వరంగల్ 92, 93 నుంచే చూశాను నేను. ఓకే, అంటే అక్కడ కాకతీయ యూనివర్సిటీ ఇక్కడెక్కడ వెళ్ళినప్పుడు ఒక టైప్ ఆఫ్ అడ్మిరేషన్ అయితే ఉంది, ఎస్పెషల్లీ ఐపీఎస్ యంగ్ ఇది ఉన్నాడు అంటే నా ఆలోచన ఏంటంటే ఆఫీసర్స్ ఆల్సో షుడ్ లివ్ అప్ టు దట్. అంటే కొంతమంది డిసప్పాయింట్ అవుతుంటారు అండ్ కొన్ని రోల్స్ ఫిల్మ్లో ఎంత దారుణంగా చూపిస్తారంటే నిజంగా కూడా జరుగుతుంటాయి అవి. అంటే రిఫ్లెక్షనే సొసైటీలో. కొంతమంది దిగజారి వేరే పనులు చేస్తుంటారు. అంటే న్యాచురల్గా ఈ వచ్చింది కనుక మనం అన్ని విధాలుగా ఇదే మెయింటైన్ చేయాలి, ఇదే రెస్పెక్ట్ని పొందాలి అనే అది ప్రెషర్, యాడెడ్ ప్రెషర్ అనమాట. అంటే మనం ఏదైనా తప్పు పని చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఆఫీసర్స్ పైన చెడ్డ అభిప్రాయం వస్తుందని అది భయం, అది కూడా ఉంటుంది. సో డిపార్ట్మెంట్ నేమ్ షుడ్ నాట్ గెట్ స్పాయిల్డ్. అండ్ పబ్లిక్లో ఏదైతే ఆలోచన ఉందో ఆఫీసర్స్ గురించి అది మెయింటైన్ చేసుకోవాలి. ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఒక కవెటెడ్ జాబ్. పోలీస్ ఆఫీసర్ రక్షణ కల్పిస్తున్నాడు ఆస్తులకు, ప్రాణాలకు. అంటే అటువంటి మెసేజ్ మన భాషలో కూడా ఉండాలని అనుకుంటాను. అయితే మీకు ఐఎమ్ షూర్ మీకు యూత్ ఫాలోయింగ్, గర్ల్స్ ఫాలోయింగ్ కూడా ఉండుంటుంది బాగా విపరీతంగా. బికాజ్ మీరు 91లో ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు కదా. పీపుల్ డోంట్ బిలీవ్ దట్ యు క్రాస్డ్ యువర్ 40s అని. అదైతే అంటే ఐ డోంట్ వాంట్ టు బోస్ట్ బట్ డెఫినెట్లీ ఉందా. ఐటీ కారిడార్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు కూడా ఐటీ ఎంప్లాయీస్ బాగా అంటే సో ద గర్ల్స్ లుక్ ఎట్ యు లైక్ దిస్. దట్ ఐ మీన్ ఓకే, మనం ముందే షై కొద్దిగా బై నేచర్. అండ్ సో మీరు ఫ్యామిలీ అందరు కలిసి బయటకు వెళ్ళినప్పుడు మీ అబ్బాయిలు ఏమన్నా ఫీల్ అవుతుంటారా? మీరేంటి నువ్వు నాకంటే యంగ్గా ఉన్నా? లేదు, అప్పుడప్పుడు నేను చాలా అంటే కొద్దిగా కొన్ని సందర్భాల్లో ఐ లుక్ వెరీ యంగ్. అంటే కొద్దిగా ఆ రోజు ఎక్కువ ఆడేసి నల్లగా అయిపోయి ష్రింక్ అయిపోయి అరే ఇదేంటి అని మా వైఫ్ బాధపడుతుంటుంది. అందరు ఏమనుకోవాలి బయట, ఏంటి పిల్లోడు, ఏంటి హస్బెండ్ ఎట్లా అవుతాడు ఇది అంటారు, ఏంటి ఇది కొద్దిగా పుట్ ఆన్ సమ్ వెయిట్ అని. అంటే బట్ పిల్లలైతే ఏమి ఇంకా అరే వీడు ఇంకా యంగ్గా ఉంటే ఇంకా మంచిది, వీడిని ఇంకా ఆడుకోవచ్చు. ఇప్పుడే ఫాదర్ లాగా అయితే నన్ను ట్రీట్ చేయరు, ఏదో ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తుంటారు వాళ్ళు. మీరు ఇంటే కూడా తెలిసిపోతుంది వాట్ అనే సమాధానాలు ఇస్తుంటారు. సో ఐ ఆల్సో డోంట్ కేర్, మేము ఫ్రెండ్స్ లాగానే. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇద్దరు పొడుగ్గా ఉన్నారు, ఇద్దరు కొంచెం మంచి ఫిట్ హెఫ్టీయే, కాస్త మీకంటే కొంచెం వెయిట్లో కొంచెం ఎక్కువే. సో అందుకని ముగ్గురు కలిసి వెళ్తున్నప్పుడు ఇక్కడ అన్నెవరు, తమ్ముడు ఎవరు చిన్న తమ్ముడు, మధ్య తమ్ముడు ఉంటుంది. అన్లెస్ దే నో గెస్ చేయలేరు. ఇంత పెద్ద చాలా మంది షాక్ అవుతాయి. నా ఫస్ట్ సన్, ఎల్డెస్ట్ సన్ అండి, యూ హ్యావ్ సచ్ అ బిగ్ సన్ అంటారు. చైల్డ్ మ్యారేజ్ అని చెప్పారా? చెప్తా, లాఫింగ్. 18 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నానండి, చైల్డ్ మ్యారేజ్ అంటుంటాను. ఇంకా 24-25 years పెళ్ళైనప్పుడు కూడా చైల్డ్ మ్యారేజ్ అది ఈ రోజులకి స్టాండర్డ్ చూసుకుంటే. సో మీ అబ్బాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, గర్ల్ ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ బాయ్స్ ఇష్యూస్ గురించి మీతో డిస్కస్ చేస్తారా, మీ ఆవిడతో డిస్కస్ చేస్తారా? వైఫ్తో ఎక్కువ డిస్కస్ చేస్తారు. అంటే అన్నీ కూడా చెప్పరు, తర్వాత మాకు తెలుస్తుంది. చిన్నోడేమో కొద్దిగా ఇన్నోసెంట్, అన్నీ చెప్పేస్తూ ఉంటాడు. ఇది జరిగింది, అది జరిగింది, ఈ అమ్మాయి ఇది చెప్పింది అంటే కొద్దిగా ఇన్నోసెంట్, అర్థం కాదు. పెద్దోడు కొద్దిగా అన్నీ
వైజ్ అన్నీ చూసినాడు, ఎంత ట్రావెల్ చేశాడు కదా, ట్రావెల్ ద వరల్డ్ క్రికెట్ ఆడుతూ ఇన్ని టూర్స్ చేశాడు, కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, అవసరమనే చెప్తుంటాడు. కొన్ని కంట్రోల్ ఆల్ డిలీట్ ట్రబుల్స్ అన్ని మదర్ చెప్పేస్తాడు. ఓకే అంటే ఎక్స్పెక్టింగ్ మదర్ విల్ టెల్ మీ అండ్ అట్లా ఆ విధంగా నడుస్తుంది. నాకు డైరెక్ట్ వచ్చి ట్రబుల్స్ చెప్పడు. క్రికెట్ విషయాలు ఇక మేము ఇద్దరం నైట్ అవుట్స్ చేసి ఆయన వీడియోస్ చూడడము, కోచింగ్, ఆయన కోచ్ కూడా ఆల్మోస్ట్ నేనే, అంటే గైడ్ చేయడం. ఎందుకంటే నేను క్రికెటర్ కనుక ఇంకా ఆడుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇంత యాక్టివ్గా ఇంకా క్రికెట్ ఆడేది ఎందుకని కారణం చాలామంది అడుగుతుంటారు. నేను ఇప్పుడు మా టీమ్మేట్స్ అందరూ ఎప్పుడో 10 years ముందే మానేశారు ఆడడం. ఇప్పుడు అంతా కోచెస్, సెలెక్టర్స్ వాళ్ళలాగా అట్లా ఉన్నారు. సో ఎందుకంటే నేను మళ్ళీ మా సన్కి డ్రిల్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు రేపు మార్నింగ్ ఉంది మాకు సెషన్, మళ్ళీ అతను బౌలింగ్ వేయాలి, నేను బ్యాటింగ్ చేయాలి, మళ్ళీ ఎట్లా నేను ఫిట్గా ఉండకపోతే. సో అందుకే